ఈరోజు లంచ్లోకి మార్నింగ్ పిల్లల కోసం చేసిన టమాటా రైస్ కొంచెం ఉంటే అది తినేసానండి. అది తిన్న తర్వాత మా కోసం అయితే బెండకాయ కర్రీ చేసుకున్నాము. కానీ నాకు ఎందుకో బెండకాయ కర్రీ తినాలి అని అనిపించలేదు. ఇంకా కొంచెం వెల్లిపాయ కారం అయితే చేసుకున్నాను అనమాట. అది చేసుకొని తినేసాను. ఎప్పుడైనా నోరు బాగలేకపోతే నేను ఫస్ట్ ప్రిఫర్ చేసేది వెల్లిపాయ కారమే. మీలో ఎంతమంది వెల్లిపాయ కారం ఫ్యాన్స్ ఉన్నారు చెప్పండి. నార్మల్గా బాలింతలుగా ఉన్నప్పుడు ఫస్ట్ ఒక ముద్ద వెల్లిపాయ కారంతో తినమని చెప్తారు కదండి, కొంచెం పాలు ఎక్కువ రావడం కోసం పిల్లలకి. సో నేను అప్పుడు అసలు తినేదాన్ని కాదనమాట. అమ్మో కారం కారం అనేదాన్ని. కానీ ఇప్పుడైతే వెల్లిపాయ కారము ఎప్పుడు బాగాలేకపోయినా చేసుకొని తింటున్నాను. ఇంకా వెల్లిపాయ కారంతో మొత్తం తినేసాక ఇంకా పెరుగులో చాలామంది ఇట్లా మీగడ తీసి పక్కకు పెట్టేస్తారు కదండి. నేనైతే ఆ మీగడే ఎక్కువ తింటానన్నమాట. ఇంకా మంచిగా పెరుగుతో కూడా తినేసిన తర్వాత, అంటే ఈ పెరుగులో నేను బెండకాయ కర్రీ నంచుకొని తిన్నాను అనమాట. కర్రీ తినాలని అనిపించలేదు, అట్లని వేస్ట్ చేయలేం కదా. సో ఇంకా మొత్తం పెరుగులోకి కొంచెం కొంచెంగా పెట్టేసుకొని తినేసాను అనమాట. ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయాక ఒక ఫ్రూట్ తింటాను. ఈరోజైతే మా ఇంట్లో పైనాపిల్ ఉండే, ఇంకా 2 పైనాపిల్ పీసెస్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా తినేసాను. ఇంకా తర్వాత మా ఇంట్లో ఒక స్వీట్ ఉండే అనమాట. ఆ స్వీట్ కూడా తినేసాను. సో ఈ రోజుతో లంచ్ ఇంతే. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇది మలాయ్ స్వీట్ అనమాట. అంత షుగర్ అయితే ఎక్కువ యాడ్ చేయలేదు. ఇంతకు మీరేం తిన్నారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.